వరలక్ష్మి అయితే సుధాని ఇలా అడుగుతూ ఉంటుంది. ఏంటి సుధా, ఎందుకు ఇంట్లో నుండి వచ్చేసావు? నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారో చెప్పు సుధా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి విష్ణు వచ్చి, వరలక్ష్మి పిల్లలు ఎక్కడ, పిల్లలు నాతో పాటు తీసుకువెళ్తాను, అయినా నాకు చెప్పా చేయకుండా పిల్లలు తీసుకురావాల్సినంత అవసరం నీకేమొచ్చింది అని చెప్పి విష్ణు వరలక్ష్మిని అంటూ ఉంటాడు. అది విని వరలక్ష్మి అయితే, హలో సార్, పిల్లల మీద మీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. పిల్లల్ని నాతో పాటు ఎక్కడికైనా తీసుకువెళ్తాను, ఎక్కడైనా ఉంచుతాను, అడగడానికి మీరెవరు అని చెప్పి వరలక్ష్మి విష్ణుని అంటూ ఉంటుంది. అది విని విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవిని తీసుకొని విష్ణు అయితే, పదండి పిల్లలు మన ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళని అయితే తీసుకుని వెళ్తూ ఉంటాడు. అది చూసి వరలక్ష్మి అయితే వెన్నెల వైష్ణవి వాళ్ళిద్దరిని కూడా వరలక్ష్మి వైపు లాక్కొని, పిల్లలు ఎక్కడికి రారు, పిల్లలు ఇక్కడే ఉంటారు, నాతో పాటే ఉంటారు, ఇక నేను కూడా రాను, పిల్లలం నేను మా ముగ్గురం కూడా ఇక్కడే ఉంటాం, మీకు నచ్చితే పిల్లలతో ఉండాలి అనుకుంటే ఈ ఇంట్లో వచ్చి ఉండండి, లేదంటే వెళ్ళిపోండి, ఈ గూటిలో ఉండాలనుకుంటే ఉండండి, లేదంటే లేదు అని చెప్పి వరలక్ష్మి తేల్చి చెప్పేస్తుంది. అది విని విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక పిల్లలు కూడా అలా చూస్తూ ఉంటారు. ఏంటి వరలక్ష్మి ఎలా మాట్లాడుతుంది అని చెప్పి విష్ణు అయితే అనుకుంటూ ఉంటాడు. అవును, ఏం చేస్తారో చేసుకోండి, కోర్టు నిర్ణయం చెప్పింది, మన ఇద్దరం కలిసి ఉండాలని అంది, కానీ ఎక్కడా అన్నది చెప్పలేదు కదా, ఎన్నాళ్ళు నేను మీ ఇంట్లో ఉన్నాను, మీ ఇంట్లో వాళ్ళ పెట్టే టార్చర్ నేను భరించలేకపోతున్నాను, అందుకే తర్వాత మీ ఇష్టం అని చెప్పి అనేస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.